PDSU long live. Long live, long live. PDSU long live. పోరాడదాం విద్యా ప్రైవేటీకరణ కార్పొరేటీకరణ వ్యతిరేకంగా. పోరాడదాం విద్యా ప్రైవేటీకరణ కార్పొరేటీకరణ రాసాయీకరణ వ్యతిరేకంగా. పోరాడదాం నూతన జాతీయ విద్యా విధానానికి వ్యతిరేకంగా. పోరాడదాం ప్రభుత్వ విద్యా పరిరక్షణకై. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం PDSU తెలంగాణ రాష్ట్ర కమిటీ చేపట్టినటువంటి గ్రామాలకు తరలండి అనేటువంటి కార్యక్రమం పల్లెలే మా పాఠశాలలు ప్రజలే మా గురువులు అనేటువంటి నినాదంతో మంచిర్యాల జిల్లా నుంచి ఇటు బెల్లంపల్లి డివిజన్కు సంబంధించి బెల్లంపల్లి మండలం అట్లాగే నిన్నెల మండలం కన్నెపల్లి మండలం ఇవాళ ఈ మండలానికి 4 మండలాలు 5 రోజులుగా మేము తిరగడం జరిగింది. ఈ యాత్ర యొక్క ఈ ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి జీవన స్థితిగతులు ఏంటి, వాళ్ళ సామాజిక రాజకీయ సాంస్కృతిక పరంగా ఆర్థిక పరంగా వాళ్ళ పరిస్థితులు ఎట్లున్నాయి అనేటువంటి పద్ధతులలో మేము ఒక అధ్యయన యాత్ర అనేది చేపట్టినాం. ఈ అధ్యయన యాత్రలో పల్లెలు మొత్తం కూడా ఇవాళ చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల మధ్యలో ఇవాళ బతుకు నీడుస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళ ఒక్క పల్లెల్లో కూడా ఇవాళ ప్రజలకు ఒక 70 ఇళ్ళు కూడా లేనటువంటి పరిస్థితి. మొత్తం కూడా ప్రజలందరూ కూడా ఇవాళ పెంకుటిళ్ళు, గూనె పెంకల ఇళ్ళు, రేకుల ఇళ్ళల్లో, తడకల ఇళ్ళల్లో ఇవాళ జీవనాలను కొనసాగిస్తున్నటువంటి ఒక పరిస్థితి ఇవాళ పల్లెల్లో నెలకొన్నటువంటి పరిస్థితి. వాళ్ళ మరొక వైపు ప్రభుత్వాలు వాళ్ళందరికీ కూడా ఇల్లు కట్టిస్తామని చెప్పేసి వాళ్ళ గృహలక్ష్మి అనేటువంటి పథకాన్ని ప్రారంభించడం జరిగింది. మొత్తం కూడా ఇవాళ గృహలక్ష్మి పథకంలో ఇవాళ లబ్ధిదారులుగా ఉన్నటువంటి వాళ్ళ ఎవరు అని చెప్పేసి మేము పరిశీలిస్తే మొత్తం కూడా ఇవాళ కాంగ్రెస్ లీడర్ల అనుచరులు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఫాలోవర్లు మాత్రమే వాళ్ళ లబ్ధిదారుల లిస్టులలో పేర్లను సంపాదించుకున్న తప్పితే సామాన్యమైనటువంటి వాళ్ళ రావాల్సినటువంటి వాళ్ళకి ఎక్కడ కూడా ఇల్లు రావట్లేదు, వాళ్ళ పేర్లు ఎంపిక కాలేదు అనేటువంటి విషయాలు మాకు ఈ అధ్యయన యాత్రలో తెలిసినటువంటి పరిస్థితి. అట్లాగే రాజీవ్ యువ వికాసానికి సంబంధించినటువంటి పథకం కూడా ఎవరికి కూడా దాని మీద ఒక కంప్లీట్ అవగాహన లేనటువంటి పరిస్థితి. వాళ్ళ అది ఇస్తాం అని చెప్పేసి మాట్లాడుతున్న ప్రభుత్వాలు వాళ్ళ సిబిల్ స్కోర్ ద్వారానే వాళ్ళ పేర్లను ఎంపిక చేస్తాం అనేటువంటి షరతు ఏదైతే పెట్టిరో ఇది అన్యాయమైంది అని చెప్పేసి PDSU భావిస్తూ ఉన్నాం. ఇవాళ మీరు పెట్టినటువంటి పథకాల ఉద్దేశమే గ్రామీణ ప్రాంతాలకు ప్రభుత్వ పథకాలను చేరువేయాలనేటువంటి లక్ష్యంతో మీ పథకాలు పెట్టిరు అనేటువంటిది మీరే మీ ఉపన్యాసాలను చెప్పారు. కానీ ఇవాళ మీరు ఇచ్చేటువంటి ఉపన్యాసాలకు పల్లెల్లో ఇవాళ ప్రాక్టికల్గా అమలవుతున్నటువంటి ఆచరణకు ఎట్లాంటి సంబంధం లేకుండా ఉన్నాయి. దీని మీద కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు సమీక్షించుకోవాలనేటువంటి విషయాన్ని కూడా నేను తెలియజేస్తాను. PDSUగా 2 ప్రధానమైనటువంటి డిమాండ్లను మేము ప్రభుత్వానికి వినిపిస్తాను. ఒకటి, ఇల్లు లేనటువంటి పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఇళ్లను అందించాలా. అట్లాగే రెండో విషయం, ఇవాళ 75 ఏళ్ల స్వాతంత్ర భారతదేశంలో ఇప్పటికి కూడా పల్లెలలో సెంటు భూమి లేనటువంటి ప్రజలు కూడా ఇవాళ అనేక మంది ఉన్నారు. వాళ్ళ భూమి లేని నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సంఖ్యతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా కనీసంగా 3 ఎకరాలను భూ పంపిణీ చేయాల్సినటువంటి అవసరం ఇవాళ ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి ఒక పరిస్థితి కూడా ఉంది అనేటువంటిది నేను తెలియజేస్తాను. అట్లాగే వాళ్ళ పల్లె దవాఖానలు, బస్తీ దవాఖానలు అని చెప్పేసి మాట్లాడారు. ఎక్కడ కూడా ఈ 5 రోజుల అధ్యయన యాత్రలో ఎక్కడ ఏ పల్లెలో మాకు పల్లె దవాఖానలు కల్పించలే, బస్తీ దవాఖానలు కల్పించలే. మొత్తం కూడా ఇవాళ ప్రజల మొత్తం ఆరోగ్యాలు ఖరాబ్ అయితే ఇవాళ ప్రజలకు ఏదైనా అత్యవసరమైనటువంటి జబ్బు వస్తే ఇవాళ ప్రాణాలను అరిచేతులు పెట్టుకొని జిల్లా కేంద్రాలకు హైదరాబాదు, నిజామాబాదు, కరీంనగర్, మంచిర్యాల లాంటి పట్టణాలకు పోతే మార్గ మధ్యంలోనే చనిపోతున్నాం మేము అని చెప్పేసి ఇవాళ వాళ్ళ గోడు మాతో చెప్పుకున్నటువంటి స్థితి కూడా ఇవాళ ప్రభుత్వానికి గుర్తు చేస్తా ఉన్నాం. ఇవాళ మరొక వైపు ప్రభుత్వ విద్యా సంస్థలు అన్నీ కూడా వాళ్ళ పల్లెల్లో ధ్వంసమైపోయినాయి. ఇవాళ విద్యార్థులు ఎవరు కూడా స్కూళ్ళకు పోవడానికి మొగ్గు చూపట్లేదు అనేటువంటిది కూడా ఇవాళ జనాలు చెప్తున్న పరిస్థితి. దీని అంతటి కారణాలు ఇవాళ ప్రభుత్వాలు విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్లను భర్తీ చేయకపోవడం, వాళ్ళకు మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం, ఇవాళ రోడ్డు రవాణా అనేటువంటిది లేకపోవడం, ఇవాళ చదువుకోవడానికి కిలోమీటర్ల తరబడి పల్లెటూర్లకు పోవడం, ఇటువంటి పోకపోవడానికి విద్యార్థులు చదువుకోకపోవడానికి కారణాలు అవుతున్నాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వ వైఫల్యాల వల్లనే వాళ్ళ విద్యార్థుల డ్రాప్అవుట్ల సంఖ్య పెరిగిపోతుంది అనేటువంటి విషయాన్ని కూడా PDSU విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తూ తక్షణమే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు అన్నిటి మీద ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి వాటి పరిష్కారం దిశగా కృషి చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈరోజు ఈ మండల కేంద్రంలో PDSU ప్రతినిధి బృందం ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతూ ఉంది. నా పేరు శ్రీకాంత్, PDSU రాష్ట్ర అధ్యక్షుడిని.